నేటి ముఖ్యాంశాలు. ప్రజలకు తప్పని ఆధార్ తిప్పలు, సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేసిన కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్. వార్డు నంబర్ 10లో సీసీ రోడ్లు ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్ గుప్తా. ఆదర్శ్ నగర్ పార్క్ పనులకు అనుమతి లేవి, కాంగ్రెస్ పార్టీ తాండూరు పట్టణ అధ్యక్షులు హబీబ్ లాలా డిమాండ్. అభివృద్ధిని అడ్డుకోవడం తగదు, తాండూరు బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ రజనీకాంత్. కొమ్ము గోపాల్ రెడ్డి ఆత్మవిమర్శ చేసుకో, పెద్దెముల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కె గోపాల్. మంత్రి హరీష్ రావు సభకు ఏర్పాట్లు ముమ్మరం. గోడలపై వెలిసిన కేఎల్ఆర్ వాల్ పోస్టర్స్. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు పట్టణంలో ఇదివరకు చాలా ఆధార్ కేంద్రాలు ఉండేవి, కానీ ప్రస్తుతం తపాలా కార్యాలయం దగ్గర మాత్రమే ఒకే ఒక్క ఆధార్ కేంద్రం ఉండడంతో ప్రజలకు ఆధార్ తిప్పలు తప్పడం లేదు. ఉదయం 4 గంటలకే తపాలా కార్యాలయానికి వచ్చి ఆధార్ అప్డేట్ కోసం ప్రజలు బారులు తీరారు. కాగా నిర్వాహకులు భారీ ఎత్తున వచ్చిన ప్రజలను చూసి కంప్యూటర్ ఆఫ్ చేసి వెళ్లిపోయాడు. దీంతో ప్రజలు ఆందోళన చెందారు. విషయం తెలుసుకున్న తాండూరు కాంగ్రెస్ పార్టీ మాజీ పట్టణ అధ్యక్షులు కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ అక్కడికి చేరుకొని వారికి మద్దతు తెలిపారు. ఆధార్ కేంద్రాల సంఖ్యను వెంటనే పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కావలి సంతోష్ తదితరులు పాల్గొన్నారు. కాగా తాండూరు పట్టణ ఎస్ఐ అబ్దుల్ రౌఫ్ అక్కడికి చేరుకొని ప్రజలను సమాధానపరిచారు. తీసుకుంటాడు మండలు కానీ మన బషీరాబాద్ ఇచ్చమనండి చెప్తున్నారు. గురించి మీరు 6 గంటలకు 5 గంటలకు రావాల్సిన అవసరం లేదమ్మా. మీరు వచ్చి కూర్చోండి. 9 గంటలకు ఇస్తారు టోకన్. 8 గంటలకు ఇస్తున్నా 100 టోకన్ ఇస్తారు మీకు. 100 తర్వాత మిగిలిన వెళ్ళిపోవాలి అంతే. ఇట్లా కూర్చొని ఇట్లా చేస్తే ఏం రాదు. బోర్డు ఉంది ఆల్రెడీ మీరు చూడాలి. సోమవారం అంటే నెక్స్ట్ సోమవారం హాలిడే ఉంటే నెక్స్ట్ డే ఇస్తారు చూడు. సోమవారం హాలిడే వస్తున్నా అనుకుంటా, నెక్స్ట్ డే ఇస్తారు మళ్ళీ. అట్లా ఆలోచన మండే
आपको काय दिया सौजन्य भी दिए करो बाकी जाओ ना बाकी लोग जाओ बोलो खाली इंटर ले रहा खाली इंटर దాంట్లో అన్ని సెంటర్ బంద్ ఉన్నాయి ఒకటే సెంటర్ చాలా ఉంది 100 మంది ఇంటికి వస్తున్నారు అన్ని ప్రాబ్లం అవుతుంది మాట్లాడి ఇంకా సెంటర్ ఓపెన్ చేస్తే ప్రాబ్లం మరి పోస్ట్ ఆఫీస్ దగ్గర ఒకటే ఆధార్ సెంటర్ పెట్టిర్రు. ఇంతకుముందు పాత మున్సిపాలిటీలో మరి స్టేట్ బ్యాంక్లో మరి అక్కడ ఫ్లైఓవర్ కింద మరి 4-5 జగలు ఉండే. మరి ఈరోజు ప్రభుత్వం అన్ని ఆధార్ సెంటర్లు తీసేసి కేవలం ఒకటే పెట్టిర్రు పోస్ట్ ఆఫీస్ కాడ. వందల మంది జనం మీరు ఊళ్ళలోకి వెళ్ళి ఆటోలు పట్టుకొని పొద్దున 4 గంటలకు వచ్చి టోకన్లు ఇస్తారని వస్తే ఇక్కడ వచ్చేసరికి వందల మంది ఉండేసరికి ఇక్కడ ఆధార్ సెంటర్ బంద్ చేసింది ఉన్నది. మరి వాళ్ళ ప్రజలకు చాలా కష్టాలు పడుతున్నది. ఎందుకంటే 4 గంటల నుంచి వచ్చి చిన్నపిల్లల్ని ఎత్తుకొని ఇక్కడ వచ్చిర్రు. మరి ఆధార్ సెంటర్ లేవు. ఎమ్మెల్యే గారికి ఒకటి చెప్తున్నా, ఎమ్మెల్సీగా మంత్రి గారికి ఒకటి చెప్తున్నా, మరి మున్సిపల్ చైర్మన్ గారు మీరు తక్షణమే మీరు స్పందించి ఆధార్ సెంటర్ మళ్ళీ 4-5 ఆధార్ సెంటర్ తెరవాల తాండ్రులా. లేని పక్షంలో మీ క్యాంప్ ఆఫీస్ ముట్టడి, ఎమ్మెల్యే ఇంటికి ముట్టడిస్తామని చెప్పి తెలిసి జనంతో అందరూ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రజల కష్టాలు తెలుసుకోండి. ఎందుకంటే చిన్నపిల్లలు స్కూల్లో మరి ఆధార్ లింక్ కావాలంటున్నారు. ఖచ్చితంగా హాస్టల్లో కానీ స్కూల్లో కానీ మరి కావాలంటున్నారు. మరి ఈరోజు ఈ సెంటర్లు ఏమో బంధులై మరి ప్రజలు రోజు 100 రూపాయలు పెట్టి ఆటోలు పెట్టి ఊళ్ళకి వెళ్ళి వస్తున్నారు. వచ్చి మళ్ళీ వాపసు వస్తున్నారు. రోజు వారం రోజు ఇదే పని ఉన్నది. మరి ఇక్కడ ఆధార్ సెంటర్ ఒకటి ఉన్నది కాబట్టి తక్షణమే మరి ఎమ్మెల్యే గారికి చెప్తున్నా, తక్షణమే మీరు ఆధార్ సెంటర్ ఓపెన్ చెప్పి ఇలా తాండ్రులు 4 లేని పక్షాల్లో విద్యార్థులు ఆందోళన చేస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి అని తెలియజేస్తున్నాం. గత కొన్ని రోజుల నుంచి చాలా పేద ప్రజలు ఆధార్ లింక్ కోసం వాళ్ళు పోస్ట్ ఆఫీస్ రావడం జరుగుతుంది. ఇక్కడ సిబ్బంది మాత్రం ఒకటే సిబ్బంది, అది పొద్దున ఉదయం ఊళ్ళలోకి వెళ్ళి బాబు చిన్నపిల్లలు తీసుకొని ఉదయం 4 గంటల నుంచి సాయంత్రం వరకు కూర్చోబెడితే కూడా వాళ్ళకి పనులు కావడం లేదు. ఒకటే కాంగ్రెస్ పార్టీకి డిమాండ్ చేస్తున్నాం. తాండూరు మున్సిపాల్లో దాదాపు 60,000 జనాభా ఉంది. కానీ 2-3 మీసేవ సెంటర్ ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. అలాగే నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఖచ్చితంగా ఆధార్ సెంటర్ ఏర్పాటు చేయాలి. ఎందుకంటే చాలా వరకు చిన్నపిల్లలు స్కూల్ వదిలిపెట్టి తల్లిదండ్రులు పొద్దున వచ్చి రాత్రి వరకు ఇక్కడే పడిగాపులు కాస్తున్నారు. నిజంగా బాధాకరం. ఎన్నోసార్లు పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఎంఆర్ఓ గారికి ఎమ్మెల్యే గారికి విన్నవిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళకు ఆధార్ సెంటర్లు ప్రతి సెంటర్లో ఏర్పాటు చేస్తే వాళ్ళకు కూడా బాగుంటుందని చెప్పుకుంటూ, అలాగే లేని పక్షంలో పెద్ద ఎత్తున
ఎమ్మెల్యే క్యాంప్ పంపించి ముట్టడిస్తామని చెప్తూ తెలియజేస్తూ అవకాశం ఇస్తున్నాను. సోమవారం తాండూరు పట్టణంలోని 10వ వార్డులో సీసీ రోడ్లను మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్ గుప్తా, వైస్ చైర్మన్ దీపా నరసింహులు ప్రారంభించారు. 10వ వార్డుతో పాటు తాండూరు పట్టణంలోని 36 వార్డులను ఎమ్మెల్యే మరియు మంత్రి సహాయ సహకారాలతో అభివృద్ధి చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ దీపా నరసింహులు మాట్లాడుతూ తాండూరును కాలుష్యరహిత తాండూరుగా మార్చే విధంగా ఎమ్మెల్యే కృషి చేస్తారని, త్వరలో అన్ని వార్డులు అభివృద్ధి పరుస్తారని అన్నారు. వార్డ్ నెంబర్ 10లో HDF నిధుల నుంచి రోడ్డు ప్రారంభించుకోవడానికి నాకు ఈ అవకాశం కల్పించిన వార్డ్ నెంబర్ 10 మాజీ వైస్ చైర్పర్సన్ అలాగే ప్రెసిడెంట్ కౌన్సిలర్ అయినటువంటి రత్నమాలక్క గారికి, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి నరసింహన్న గారికి, టౌన్ ప్రెసిడెంట్ అప్పుగా గారికి, అలాగే ఇక్కడ వచ్చేసినటువంటి కౌన్సిలర్లకి, ఇక్కడ ఉన్నటువంటి అందరక్క గారికి, ఈ వార్డు ప్రజలందరికీ, అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మొన్ననే మేము అక్కడ సైడ్ మున్సిపల్ రోడ్డు ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది పక్క వీధిలో. ఆ రోజు చాలామంది ఇక్కడ కాలనీ వాసులందరూ మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి ఈ రోడ్ గురించి చూపించడం జరిగింది. 1 వీక్లోనే మళ్ళీ ఈ రోడ్ కూడా కావడం చాలా సంతోషంగా నేను ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకందరూ కూడా నేను కంగ్రాచులేషన్ తెలియజేస్తూ, అలాగే ప్రతి నలుమూలలో ఉన్నటువంటి 36 వార్డులు అతి తొందరలో ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కరించి కావాల్సినటువంటి రోడ్స్, డ్రైన్సే కాకుండా ఇంకా ఎలాంటి సమస్యలున్నా మేము ముందుండి ఖచ్చితంగా చేస్తామని చెప్పి మీకు అందరికీ కూడా హామీ ఇస్తూ, అలాగే రాబోయే రోజుల్లో మంత్రి గారి అలాగే ఎమ్మెల్యే గారి ఇద్దరి ఫండ్స్ నుంచి కూడా మేము ఇంకా అన్ని వార్డులలో ఉన్నటువంటి సమస్యలని తీరుస్తామని చెప్పి తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నెంబర్ 10లో జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మన ఎమ్మెల్యే గారు ఏ విధంగా అయితే ఎలక్షన్స్ ముందు ఒక ఎజెండాతో మూవ్ అయ్యారో తాండూరుని కాలుష్యరహిత తాండూరుగా చేస్తానన్న నిదానాన్ని ముందుకు తీసుకెళ్తూ వాటికి ₹1 కోటి శాంక్షన్ చేశారు. ముందుగా మన కాలుష్యం తాండూరు అంటేనే కాలుష్యంలో 2వ స్థానం ఉంది. అటువంటి తాండూరుకి సరైన రోడ్స్ కానీ, అన్ని వనరులు ఉన్నప్పటికీ సరైన రోడ్స్ కానీ సరైన డ్రైన్స్ కానీ లేకపోవడం చాలా బాధాకరం. ఈ మున్సిపాలిటీకి సంబంధించిన విషయానికి వస్తే మన మున్సిపాలిటీ ఫండ్స్ డ్రైన్స్కే సరిపోయేది. సరైన ప్రాపర్ రోడ్స్ లేకపోవడం వల్ల కాలుష్యం మరింతగా పెరిగింది. దానికి సంబంధించి ఎమ్మెల్యే గారు ఒక ముందడుగు వేస్తే స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ కింద ఈ వార్డుకి ₹1 కోటి శాంక్షన్ చేస్తూ అందులో భాగంగా ఇక్కడ 50 లక్షల రూపాయలను ఈరోజు ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మళ్ళీ అలాగే గ్రాండియర్ పక్కన ఉన్న రోడ్డుకి రెండుటికి కలిపి 50 లక్షల రూపాయలు కేటాయించుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ఈ ఫండ్స్ ఇంకా చాలానందుగా మన ఎమ్మెల్యే గారిని అలాగే మినిస్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తూ ఇంకెన్నో నిధులు తీసుకురావాలని, తాండూరుని ఒక కాలుష్యరహిత తాండూరుగా రూపుమాపాలని, మన రాబోయే భవిష్యత్తుని ఒక యాంటీ పొల్యూషన్ తాండూరుని తీసుకురావాలని వారిద్దరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే ఇంకేమైనా అభివృద్ధి కార్యక్రమాలు ఇలాగ అంగన్వాడీ కానీ, డ్రైన్స్ కానీ, అలాగే డ్వాక్రా భవన్స్ కానీ చాలా అభివృద్ధి కార్యక్రమాలు మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ఇంకా కొన్ని వార్డులు పెండింగ్ ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. అది కూడా రివైజ్ బడ్జెట్ నుంచి రీసెంట్లీ వచ్చింది. టెండర్ ప్రాసెస్లో ఉన్నందున అతి త్వరలో తాండూరు నలుమూలలో కొత్త రోడ్లు కానీ, కొత్త ట్రైన్లు కానీ కనువిందు చేస్తూ రాబోయే ఎలక్షన్స్లో మన తాండూరు గడ్డ పైన గులాబీ జెండా ఎగిరేయడం ఖాయమని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మన రత్నమ్మ అల్లక్క గారి ఆధ్వర్యంలో అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ నరసింహులు గారి ఆధ్వర్యంలో చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి చైర్పర్సన్ కానివ్వండి, టౌన్ ప్రెసిడెంట్ కానివ్వండి, అలాగే అనురాధక్క ఎంపీపీ కానివ్వండి, ఇచ్చేసిన వార్డు ప్రజలు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాము. ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇంక ముందు ఎన్నో చేసుకోవాలని ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అలాగే మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ఇంకెన్నో కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ మన తాండూరు గడ్డ గులాబీ అడ్డ అని మరొకసారి నిరూపించాలని తాండూరు ప్రజలకు కూడా కోరుకుంటూ సెలవు తీసుకోవడం జరుగుతుంది. జై తెలంగాణ.
మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ స్థానిక కౌన్సిలర్ పట్లోల రత్నమాల మాట్లాడుతూ తమ వార్డు ఇన్ని రోజులు ప్రజలకు ముఖం చూయించుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా 4 సంవత్సరాల నుండి అభివృద్ధి జరగనిది ప్రస్తుతం సీసీ రోడ్డు ప్రారంభించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇళ్ల నిర్మాణాలు పెరిగాయని, కానీ వాటికి తగ్గట్లు అభివృద్ధి జరగలేదని, ఇకనైనా అభివృద్ధి జరగాలని రత్నమాల కోరారు. ఈ కార్యక్రమంలో తాండూరు పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అప్పు నయం, తాండూరు పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ పట్లోల నరసింహులు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ సీసీ రోడ్డు ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ ఎలక్షన్ అయి 4 సంవత్సరాలు దగ్గర పడుతున్నా ఎటువంటి అభివృద్ధి కూడా చేసుకోలేకపోయింది. ఇన్ని రోజులు పెండింగ్లో ఉన్న వర్కులు ఇప్పుడు చేసుకోవడం చాలా మా వార్డు అదృష్టంగా భావిస్తున్నా. అయినా ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయి. డ్రైన్స్, సీసీ రోడ్లు, ఇండ్లు కట్టి చాలా కాలం అవుతుంది, కానీ ఎటువంటి అభివృద్ధి కూడా చెందనట్టుగా అనిపిస్తుంది. ఊరు పెరిగినట్టు రోడ్లు, డ్రైన్స్ పెరగడం లేదు. చిన్న చిన్న సమస్యల వల్ల ప్రజలతో మేము కలవలేకపోతున్నాం. వాళ్ళు అడిగే ప్రశ్నలకు మేమేం జవాబు చెప్పలేకపోతున్నాము. మా ఎమ్మెల్యే గారి సహకారము, మంత్రివర్యుల సహకారంతో ఇప్పుడు అభివృద్ధికి నోచుకోవడం జరుగుతుంది. వారి సహకారంతో ఇంకా అభివృద్ధి చేస్తామని నేను అనుకుంటున్నా. ఈ సంవత్సరం ఇంకా టైం కూడా లేదు మనకు. ఎంత తొందరగా అమౌంట్ మనకు రిలీజ్ చేస్తుంటే, నిధులు కేటాయిస్తే అంత తొందరగా కూడా అభివృద్ధి చేసుకోగలుగుతాము. ప్రత్యేకంగా నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తాండూరు పట్టణం వార్డు నంబర్ 12లో కొనసాగుతున్న పార్కు పనులకు ఎలాంటి అనుమతి ఉందో చూపించాలని కాంగ్రెస్ పార్టీ తాండూరు పట్టణ అధ్యక్షుడు హబీబ్ లాలా డిమాండ్ చేశారు. సర్వే నంబర్ 139, 140లో గల 5 ఎకరాల పాతకుంట ప్రాంతంలో భారీ పెట్టుబడులతో కొనసాగుతున్న పార్కు పనులకు సంబంధించిన ఆ స్థలానికి సంబంధించిన పత్రాలు చూపించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ అధికారులకు, ఆర్డీఓకు, ఎంఆర్ఓకు, ఆర్ఎండ్బి అధికారులకు అందరినీ కలిసి అడిగానని ఎవరు కూడా సరైన సమాధానం చెప్పలేకపోతున్నారని హబీబ్ లాలా అన్నారు. అందుకు సంబంధిత డాక్యుమెంట్లను తనకు చూపించకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 2-3 రోజుల్లో భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతానని హెచ్చరించారు. మీరు ఎక్కడ చెప్పండి, నేను కష్టం నా వంతు ఎప్పుడు ఏమున్నా నేను మాత్రం చేయడానికి రెడీ. आज 25 सितंबर को हम लोग वार्ड नंबर 12 के आदर्श नगर के बारे में म्यूनसिपल कमिश्नर और चेयरपर्सन के पास गए। वहाँ पर उनको किसी को भी कुछ भी नहीं मालूम बोल रहे आज भी। वहाँ पर कमिश्नर साहब ड्यूटी पे नहीं है, जो अपने टाउन प्लानिंग लालापा साहब है उन्होंने ड्यूटी पे नहीं है, डिप्टी इंजीनियर साहब उन्होंने ड्यूटी पे नहीं है। वहाँ पर सिर्फ और सिर्फ एक आदमी ऑपरेटर बैठा हुआ है, मधु अन्ना बोल के, उनसे मिल के आए और मैनेजर साहब 2 ही है खाली, बाकी कोई ऑफिसर वहाँ पर नहीं है। वो ऐसा दिख रहा कि एमएलए साहब घर में बैठ के पूरे ऑफिसरों को वहाँ बुला के काम करे सर का दिख रहा मेरे हिसाब से। वहाँ का हाल ऐसा है, मैडम को पूछे तो मैडम बोल रहे हमारे को इतला तक नहीं है, ओपनिंग किससे कराना, कम से कम चेयरपर्सन हूँ मैं, मेरे से तो ओपनिंग कराना बोल के अगर सही रहता तो मेरे से कराते थे। तो मैडम का ये कहना है कि वहाँ पर इलीगल चल रहा, इसीलिए उनको भी नहीं बुलाए। तो तांडूर में किसी को भी वो लोग इन्फॉर्मेशन बगैर दिए के काम कर रहे हैं। और हम लोग जो है ना यहाँ पे आरएनबी में आए हुए हैं, आरएनबी में कोई ऑफिसर नहीं है। यहाँ पे इतनी बड़ी ऑफिस है लेकिन कोई नहीं है, डीई साहब नहीं है, तुम्हारे असिस्टेंट इंजीनियर साहब नहीं है, श्रवण साहब नहीं है, यहाँ पे कोई भी नहीं है। हम अब जाके बात करके जो है ना फ़ोन पे बात करें तो उनको आरएनबी की गाड़ियाँ चल रहे सो भी नहीं मालूम, वहाँ पे कौन से वो साइड पे क्या चल रहा उनको नहीं मालूम। ये लोग हैदराबाद में बैठे हुए हैं, इनको कुछ भी नहीं मालूम। वहाँ काम चल रहा, ये काम कैसा चल रहा, क्या प्रोसीडिंग पे चल रहा, कौन क्या कर रहे, ये पैसे आखिर कहाँ से आए, ये डिटेल्स कोई भी नहीं दे रहा तांडूर में। तो ये हालत तांडूर में है। डेवलपमेंट के नाम पे जो है ना 6 करोड़ रुपए जो है ना खा जा रहे लोग, खुला जो है ना दिख रहा है यहाँ पर। तो हम जो है ना हमारे पार्टी की तरफ से हम सख्त से सख्त एक्शन और जो है ना धरना कंपलसरी हम कल परसों में जो है ना करने वाले हैं। हम आज इंटीमेशन दे रहे हैं, अगर काम आज या कल रुक गया तो अच्छा है, अगर नहीं रुका तो कंपलसरी पूरे वार्ड के लोग, पूरे मंडल के लोग, पूरे टाउन के लोगों को सबको लेके जाके वहाँ पर बैठेंगे, बैठ के जो है ना धरना करके काम बंद कराएंगे हमको। जय हिंद, जय कांग्रेस। సార్ నేను తాండూరు టౌన్ ప్రెసిడెంట్ హబీబ్ లాలా మాట్లాడుతున్నా సార్, కాంగ్రెస్ పార్టీ నుంచి సార్. సార్ డిఈ సార్ మాట్లాడుతున్నారా? సార్ ఆఫీస్ కాడికి వచ్చిండ్రు, ఎవరు లేకపోతే పిల్లగారు ఉన్నారు, ఈ నెంబర్ తీసుకున్నా. ఇది సర్వే నెంబర్ 139, 140లా
ఈ పని నడుస్తున్నది. అడిగితే అడిగితే R&B వాళ్ళు చేస్తున్నారని చెప్తున్నారు. కానీ ఇక్కడ మున్సిపల్ ఎవరికి తెలియదు, आरटीओ साहब की తెలియదు, हमारा साहब ఎవరికి తెలియదు, किसी को भी नहीं मालूम है। बोल रहे हैं इसका क्या है सर? क्या बोले सर? कल सुबह में आते सर? आप ऑलरेडी आपका वहाँ पे गाड़ी है R&B बोल के लिखा हुआ है, पूरे गाड़ियों पे R&B बोल के लिखा हुआ है सर। वहाँ पे आपका गाड़ी नहीं होता सर? वो आप वहाँ आई नहीं? అయితే खुला खुला दिन में रात में चोरी कर रहे हो लोग सर। सर्वे नंबर 139 140 पाताकुंडा। हाँ सर, पाताकुंडाला गाड़िया के ऊपर लिखा हुआ है सर R&B वर्क अंडर प्रोसेस అని खुला అట్లా రాసి పని చేస్తున్నారు అక్కడ. అదే ఏం శాంక్షన్ అయింది, ఏమున్నది, ఎక్కడికి వెళ్ళి ఆర్డర్స్ ఉన్నాయి, అది కావాలి సార్ మాకు. అదే ఎప్పుడు కావాలి సార్? ఇక్కడ ఉన్నారు కదా సార్, మీ వాళ్ళకి ఇక్కడ చెప్పేస్తే వాళ్ళు ఇచ్చేస్తారు. సార్ ఎప్పుడు చేస్తారు సార్ ఇది? రేపు ఎల్లుండి, విత్ ఇన్ 2 days. దానికి పర్మిషన్స్ ఉన్నాయా సార్ మొత్తం? మరి సార్ సరే సార్, మళ్ళీ రేపు ఎల్లుండి వస్తాం సార్ మళ్ళీ. ఓకే రైట్. తాండూరు పట్టణంలో అభివృద్ధి పేరిట ఇందిరా చౌక్ నుండి రైల్వే స్టేషన్ వరకు గల రోడ్డుకు ఇరువైపులా ఉన్న భవనాలను తొలగిస్తామని అధికారులు చెప్పడం పట్ల హబీబ్ లాలా ఆవేదన వ్యక్తం చేశారు. 108 మంది నష్టపోతున్నారని, వారికి ఎలాంటి నష్టపరిహారం చేయకుండా రోడ్డు వెడల్పుకు సహకరించేదే లేదని, అందుకు తాము వారి వెంట ఉంటామని అన్నారు. బీఆర్ఎస్ మరియు ఎంఐఎం కలిసి అన్ని రకాల మోసాలకు పాల్పడుతున్నారని ప్రజలు గ్రహిస్తున్నారని హబీబ్ లాలా అన్నారు. ఆయనతో పాటు బాతుల వెంకట్, కావలి సంతోష్, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు ఉన్నారు. हम ये जो है ना एमएलए साहब से डायरेक्ट पूछ रहे हैं, आप पहले जो है ना इनके जो अमाउंट आ रहा 108 आदमी का जो अमाउंट बन रहा, ये पहले पेमेंट आप जो है ना उनके अकाउंट में डालना, उसके बाद ही जो है ना ये जो काम शुरू करना है आप। उससे पहले अगर आप शुरू करेंगे तो सबको लेके हम लोग जो है ना धरने पे बैठेंगे यहाँ पे। और एक छोटी बात जो थी बोलना है, यहाँ की जो जामा मस्जिद है, जामा मस्जिद के नाम पे 30 से 40 एकड़ जो ज़मीन है ओल्ड तांडूर में, इंशाल्लाह अगर कांग्रेस गवर्नमेंट आई तो इंशाल्लाह सुमा इंशाल्लाह ये कांग्रेस पार्टी के बड़े लीडरों को लेके हम इंशाल्लाह 30-40 एकड़ के ऊपर काम करके पुरान तांडूरों की मस्जिद के नाम पे करेंगे इंशाल्लाह। जय कांग्रेस, कांग्रेस पार्टी, कांग्रेस पार्टी बंद है, उसको कोई खोल रहे नहीं। क्यों नहीं खोल रहे? क्योंकि अगर वो खुले तो कई जो वाकई प्रॉपर्टियां हैं वो जो है ना सामने आती है बोल के। ये जो मिली भगत चल रही है एमआईएम और बीआरएस की, ये बहुत ही खतरनाक है तांडूर के लिए और तेलंगाना की गवर्नमेंट के लिए। हर जगह जो है ना तेलंगाना में इतने वक्फ बोर्ड के प्रॉपर्टीज खा चुके हैं कि इसका हिसाब नहीं है। आज हिसाब पूछने के लिए अब कोई भी पूछे तो वक्फ बोर्ड में जो है ना ताला डाल के रखे हुए, एक पेपर बाहर नहीं निकाल रहे। कई एकड़ से जो है ना ज़मीन पूरे खा गए हैं। हम कांग्रेस की तरफ से लोगों में यही अवेयरनेस ला रहे हैं कि राहुल गांधी जी और सोनिया जी जो 6 बहुत ही अच्छे स्कीम्स गारंटी कार्ड जो दिए हैं, आप उससे घर घर पहुंचाएं, घर घर हर एक को बता के उसको आम करें। और ये जो बीआरएस और एमआईएम की जो मिली भगत है, इसको समझें, समझ के आगे चल के किसको वोट डालना है किसको नहीं डालना है तो सोच समझ के काम करें। తాండూరు పట్టణంలోని సర్వే నంబర్ 139, 140లలో కొనసాగుతున్న పార్కు పనులను అడ్డుకోవడం మంచిది కాదని తాండూరు బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ రజనీకాంత్ అన్నారు. గతంలో 5 కోట్లతో అభివృద్ధి ప్రారంభించారని, నాడు కాంట్రాక్టర్ మృతి చెందిన ఇన్ని రోజులు పని ఆగిందని, ప్రస్తుతం ఎమ్మెల్యే సహాయ సహకారాలతో మరో 5 కోట్లు మంజూరు చేయడంతో అభివృద్ధి పనులు ఊపందుకున్నాయని, ఇలాంటి అభివృద్ధిని ఆపడానికి ప్రయత్నించవద్దని రజనీకాంత్ సూచించారు. నమస్కారం. సర్వే నంబర్ 139, 140 ఆదర్శ్ నగర్ 5 ఎకరాల పాతకుంట పార్క్ అభివృద్ధి పనులు కొనసాగుతుండగా
మరి కొందరు కాంగ్రెస్ నాయకులు మొన్ననే పట్టణ అధ్యక్షుడుగా ఎన్నుకోబడినటువంటి కాంగ్రెస్ నాయకుడు మరి వారితో పాటు కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు వారితోటి అందరితోటి ఈ ఆదర్శ్ నగర్ పార్క్ పనులు కొనసాగుతుండగా ఇక్కడికి వచ్చి మరి పనులకు ఆటంకం కలిగించి మరి అనవసరంగా ఎటువంటి సమాచారం వాళ్ళ దగ్గర లేకుండానే మరి సైట్ దగ్గరకు వచ్చి పనులు ఆపడం, మరి ప్రెస్ మిత్రులందరినీ పిలిచి ప్రెస్ నోట్ ఇవ్వడం ఇది సరికాదు. మరి నిజంగా కూడా ఈ పాతకుంట పార్క్ గతంలో మేము గెలిచిన తర్వాత గతంలో కూడా దీనికి 5 కోట్ల రూపాయలు ఉండేది. మరి అభివృద్ధి పనులు కాంట్రాక్టర్ చనిపోవడం ద్వారా ఆగినందున దాని తర్వాత మరి ఆర్డీఓ గారు మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్గా ఉన్నప్పుడు అశోక్ బాబు గారు మరి వారి దగ్గరికి వారిని మార్నింగ్ అవర్స్లో నా వెహికల్ పైన, నా 2 వీలర్ పైన వారిని ఎక్కించుకొని వచ్చి ఒక 10 మార్లు మన వార్డ్ నంబర్ 12 వార్డ్ని ఈ మురికి కుంటని, ఈ పాత కుంటని మరియు అనేక డ్రైనేజ్ సమస్యల మీద మా వార్డ్ని మొత్తం సందర్శించి చూపించడం జరిగింది. మరి వారు దీని అదనంగా ఎమ్మెల్యే గారు దీనికి సహకరించి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారి ద్వారా మరి దీన్ని అదనంగా 5 కోట్లని 6 కోట్ల వరకు చేసి ఈరోజు పాతకుంట పార్కు మన వాస్తవానికి మేము చాలా ఈ పార్క్ కోసం చాలా కృషి చేసినాం. వార్డ్ నంబర్ 12 కౌన్సిలర్ పూజ, మరి మేము కూడా అపోజిషన్ పార్టీ బీజేపీ పార్టీ అసెంబ్లీ కన్వీనర్గా ఉండి మరి అభివృద్ధి ఎవరు చేసినా కానీ ఖచ్చితంగా సహకరించే విధంగా మేము భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ముందుంటుంది. కాబట్టి మేము జియో నంబర్ 51 ప్రొసీడింగ్ నంబర్ 39 మరి మీరు చూసినట్లయితే ఇది జియో కాపీ, ఈ పార్క్కి సంబంధించిన జియో కాపీ. మరి ఈ పార్కుకి సంబంధించిన పాతకుంట 5 ఎకరాల పార్కుకి సంబంధించిన ఈ మ్యాప్ ఇవన్నీ కూడా ఉన్నాయి. దీనికి R&B వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. మరి R&B సంబంధిత అధికారుల ద్వారా తెలుసుకొని సమాచారం తీసుకొని మరి వారు ఇక్కడ వచ్చింటే బాగుండే, అనవసరమైన రాద్ధాంతాలు చేయడానికి. ఏదో మేము కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఇక్కడ వచ్చినాం, మేమేదో ఇలాంటి పనులను అంటే ఇదేదో అక్రమానికి లోన్ అవుతుందని చెప్పేసి మీరేదో పేరు ఇట్లాంటివి కాదు. ఎక్కడైతే అక్రమానికి లోనయ్యో అటువంటి విషయాల్లో మేము కూడా పోరాడతాం. మీరు కూడా ఆ విషయంలో పోరాడండి. కానీ పాతకుంట పార్క్ ఏదైతున్నదో మరి గతంలో చాలాసార్లు ఎమ్మెల్యే గారికి విన్నవించుకోవడం జరిగింది. కాబట్టి ఎమ్మెల్యే గారు దానికి సానుకూలంగా స్పందించి దీన్ని అభివృద్ధికి ఈరోజు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. మరి కొందరికి చాలామందికి అపోహలు ఉన్నాయి, ఈ పాతకుంటను కబ్జా చేస్తున్నారని చెప్పేసి. కౌన్సిలర్ గారు అందుబాటులో లేరు కాబట్టి ఈరోజు నేను ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎటువంటి అపోహలను నమ్మొద్దు. ఇది ఖచ్చితంగా మన వికారాబాద్ జిల్లాలోనే లేనటువంటి అతిపెద్ద 5 ఎకరాల పార్కు. దీని చుట్టూ కాంపౌండ్ వాల్ కానీ ప్రొసీడింగ్ కాపీ కూడా ఉంది. దీని చుట్టూ 5 ఎకరాల పార్కు, దీని చుట్టూ ఒక పెద్ద 8 ఫీట్ల డ్రైనేజ్ కానీ, మరి ఈ పార్కులో ఆహ్లాదకరంగా పిల్లలు ఆడుకోవడానికి పిల్లలకు ప్లేయింగ్ ఎక్విప్మెంట్స్ కానీ, మరి గజిబో, మరి రాక్ గార్డెన్ లాంటివి, మరి సైకిల్ ట్రాక్ కానీ, వాకింగ్ ట్రాక్ కానీ ఇలాంటి సదుపాయాలను సెంట్రల్ లైటింగ్ కానీ ఏర్పాటు చేసి అభివృద్ధి పరుస్తుంటే కొందరు నాయకులు సరైన సమాచారం లేకుండా సమాచారం తీసుకొని వచ్చి ఈ సైడ్ నిజంగా కూడా అక్రమానికి లోనైతే ఖచ్చితంగా పోరాడితే మేము ఒప్పుకుంటాం. మరి ఇలాంటి దుశ్చర్యలను మానుకునాలే కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా అభివృద్ధి ఎక్కడ జరిగినా భారతీయ జనతా పార్టీ సహకరిస్తుంది. ఖచ్చితంగా ఇది అభివృద్ధి, పాతకుంట పార్కుకి అభివృద్ధి పనులే జరుగుతున్నాయి. ఎటువంటి కబ్జా కానీ ఇంకెటువంటి మేము కూడా అలాంటి దానికి ఎంకరేజ్మెంట్ చేయము. తప్పకుండా ఇలాంటి అపోహలను సృష్టిస్తే మాత్రం బాగుండదని చెప్పేసి మరి కాలనీ ప్రజలందరూ కూడా, ఈ కాలనీలో ఉన్న ప్రజలందరూ కూడా వెల్ ఎడ్యుకేటెడ్స్. ఈ కాలనీకి సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా ఈ పాతకుంట పార్క్ విషయంలో మాకంటే కూడా ఎక్కువగా వాళ్ళకి సమాచారం ఉంది. మరి అలాంటి ఏమైనా దుశ్చర్యలు జరిగితే మేము కాలనీ వాసులతో అందరం కలిసి కూడా అడ్డుకుంటాం. కానీ ఈ పాతకుంట పార్క్ పైన ఎలాంటి
దుష్ప్రచారాలు చేయొద్దని చెప్పేసి ఇతరులను అందరినీ కూడా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. పెద్దేముల్ మండలంలో పలు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీలను ఏర్పాటు చేస్తూ సోమవారం బండమీదిపల్లి గ్రామ కమిటీని కూడా పెద్దేముల్ మండల అధ్యక్షులు కె గోపాల్ ప్రకటించారు. బండమీదిపల్లి నూతన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నత్తి పండరిని నియమించారు. ఈ సందర్భంగా పెద్దేముల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కె గోపాల్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దేముల్ జెడ్పీటీసీ దారాసింగ్ గురించి కొమ్ము గోపాల్ రెడ్డి మాట్లాడడం పద్ధతి కాదని మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలని మారేపల్లి కొమ్ము గోపాల్ రెడ్డిని ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అన్నారు. నాడు మంత్రి మహేందర్ రెడ్డిని ఓడించి రోహిత్ రెడ్డిని గెలిపించిన సత్తా కాంగ్రెస్ పార్టీదని గుర్తు చేశారు. అలాంటి మాకు మీరు విమర్శించడం పద్ధతి కాదని గోపాల్ రెడ్డికి హితవు పలికారు. గెలిపించడానికి మనమందరం కృషి చేయాలని, మరి ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ అంటే బలహీనంగాని మరి కొందరు నాయకులు చెప్తున్నారు. మరి నిన్న కొమ్ము గోపాల్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు దారాసింగ్ అన్న గురించి. అది అవాస్తవం. ఎందుకంటే మీరు కాంగ్రెస్ కాండి వేసుకొని గెలిచి రాలేదా? ఆత్మపరిశీలన వేసుకున్న గోపాల్ రెడ్డి గారు మీరు మాట్లాడుతున్నారు. మీరు ఏది మాట్లాడుతున్నారో మీరు ఆత్మపరిశీలన చేసుకొని ఫస్ట్. మీ ఎమ్మెల్యే గారు ఏదైతున్నారో మీరు సంకలు భుజాలు ఎగురుకుంటూ తిరుగుతున్నారు. మీ ఎమ్మెల్యే గారు ఏ పార్టీలో గెలిచిండ్రు? దారాసింగ్ గారు చెప్పింది తప్ప? పార్టీలోకి వెళ్ళిపోయినారని చెప్పిండ్రు తప్ప? అది మీరు దానికి ఏదో స్టేట్మెంట్ ఇచ్చి అంటే దౌర్జన్యం చేస్తున్నారా? డామినేషన్ చేస్తున్నారా? ప్రజలను భయపెట్టకండి, మాట్లాడండి. కరెక్ట్గా మేము పాలనలో ఉన్నాము, మీరు చేసుకోండి, కాదంటలేం. మా హక్కు అండి, మేము మాట్లాడుతున్నాము. ఎమ్మెల్యేని దోసుకపోయిండ్రు, తీసుకున్నారు, చెప్పలేం తప్ప? ఎమ్మెల్యే ఎందుకు పోయిండు మా పార్టీలోకి వెళ్ళి? ఏం తక్కువండే? కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకుండా గెలిపించినాం, అది గమనించండి. మీరు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అవతల మహేందర్ రెడ్డి గారు రవాణా శాఖ మంత్రి ఉంటే ఆయనను ఓడించినామంటే కాంగ్రెస్ సత్తా ఏందో చూసుకోండి. ఇప్పుడు కూడా మేము చెప్తున్నాం, తప్పకుండా కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం తాండూరులో, అది మీరు గమనించండి. ఇట్లా కొల్లిబిల్లి మాటలు చెప్పి మనుషులను మభ్యపెట్టకండి. దారాసింగ్ గారు ఏదైతే చెప్పిందో దానికి మేమందరం తాండూరు కాన్స్టిట్యున్సీ కాదు మొత్తం తెలంగాణ యావత్తు ప్రజలందరూ గమనిస్తున్నాం. పార్టీలు ఎవరైతే మారినరో వాళ్ళ అవసరాల గురించి పోయినరు, ప్రజల సేవ గురించి పోలేరు. ఈరోజు దళిత బంధు ఇస్తున్నారు. ఎవరికి ఇస్తున్నారండి? ఎవరికి ఇస్తున్నారు ఒకసారి చెప్పండి. మీరు ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో వాళ్ళు ఎంట తిరిగిన వాళ్ళకి ఇస్తున్నారు. సామాన్య కార్యకర్తలకు ఎవరికి ఇస్తున్నారు? మేము కాంగ్రెస్ వాళ్ళు అంతకుముందు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మరి టీడీపీ కానీ ఇంకా బీఆర్ఎస్ కానీ పార్టీలు ఉన్నప్పుడు విభజించి ఇచ్చినాం. ఆ పాలసీ ఏమైనా స్కీమ్లు వస్తే అందరికీ సమానంగా ఇచ్చినాం. మీరు కూడా అట్లా ఇవ్వండి, వద్దంటలేం. ఎస్సీలకు కానీ బీసీలకు కానీ మైనార్టీలకు కానీ ప్రభుత్వం నుండి వచ్చిన స్కీమ్లు ఏమవుతున్నాయో ప్రభుత్వము అందరి గురించి, ముఖ్యమంత్రి అన్ని పార్టీలకు ముఖ్యమంత్రి, ప్రజలు గెలిపించిండొచ్చు అది వేరే, కానీ ముఖ్యమంత్రి రాష్ట్రానికి ముఖ్యమంత్రి, మీరు ఒక కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేగా ఉన్నారు, అందరికీ సమానంగా చూడాలి. ఓన్లీ బీఆర్ఎస్ వాళ్ళకి వేయండి, బీఆర్ఎల్కి రాండి, ఇదేం పద్ధతి? ఎక్కడొచ్చింది? కాన్స్టిట్యున్సీ చూపిస్తారా? ఇట్లాంటివి మానుకోండి. గోపాల్ రెడ్డి గారు ఖబర్దార్, మళ్ళొక్కసారి కాంగ్రెస్ జోలికి రాకండి. మీరు ఈరోజు కాంగ్రెస్ లాభం తీసుకొని ఎమ్మెల్యే అయినరు, ఆయన ఎంటున్నటువంటి వారు కూడా ఆయన బెనిఫిషియల్ తీసుకుంటున్నారు, తీసుకోండి, మీకేం అభ్యంతరం లేదు. మా జోలికి రాకండి. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, భరతనాట్యం ఆడుకోండి, మాకు సంబంధం లేదు. మేము కాంగ్రెస్ వాదులుగా గట్టిగా చెప్తున్నాం. కాంగ్రెస్ ఉత్తుత పార్టీ అంట. ఉత్తుత పార్టీ అంటే ఎమ్మెల్యే ఎక్కడికి గెలిచాడు? కాంగ్రెస్ను విమర్శించే స్థాయి మీది కాదు. మీరు ఏదో ఈరోజు కోటపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ తీసుకున్నారు, అంతవరకు మీరు మాట్లాడుకోండి, మీ లబ్ధి గురించి మీరు మాట్లాడుకోండి, కానీ కాంగ్రెస్ను విమర్శించే హక్కు మీకు లేదు. చెప్తున్నాం మళ్ళొకసారి. ఇది మీరు గమనించండి. మా దగ్గరికి రాకండి. మీ పార్టీ కార్యక్రమాలు ఏమిటో చేసుకోండి, మా పార్టీ కార్యక్రమాలు ఏమిటో మేము చేసుకుంటాం. మాకు బాధ ఉన్నది, మాతో ఉండదుండే ఎమ్మెల్యే ఎందుకు పోయిండు? మేము అడగొద్దా? ఓటేసినాం, గెలిపించినాం. తాండూరు కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్కరు కాంగ్రెస్ వాదులు ఎప్పటికి కూడా అడుగుతారు, ఆయన ఉన్నన్ని రోజులు అడుగుతారు. ఇప్పుడు మీరు గెలిపించుకున్నాక అడగాం. ఇప్పుడు ఎలక్షన్ అయినంత వరకు మాకు హక్కు ఉంది, మా ఎమ్మెల్యే అని చెప్తున్నాం. ఆయన మారినంత మాత్రాన మా ఎమ్మెల్యే కూడా చెప్తున్నాం, ఇది ఖబర్దార్ అని చెప్తున్నాం. జై కాంగ్రెస్. ఈ నెల 27న బుధవారం తాండూరు పట్టణంలోని విలేమూన్ పాఠశాల మైదానంలో మంత్రి హరీష్ రావు భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. అందుకు సంబంధించి సోమవారం మైదానాన్ని ట్రాక్టర్ మరియు జేసీబీల సహాయంతో నాయకులు, కార్యకర్తలు చదును చేయడం ప్రారంభించారు. మంత్రి హరీష్ రావు సభను విజయవంతం చేయడానికి బీఆర్ఎస్ శ్రేణులు శ్రమిస్తున్నాయి.
తాండూరు పట్టణంలోని పలు ప్రాంతాల్లో కేఎల్ఆర్ వాల్ పోస్టర్లు వెలిశాయి. దీంతో తాండూరు పట్టణంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి కేఎల్ఆర్ఏ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉండవచ్చని గుసగుసలాడుతున్నారు. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.